స్టఫ్డ్ పెప్పర్ విత్ స్పైస్డ్ పన్నీర్ విత్ సవర్ క్రీమ్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బెల్ పెప్పర్స్, మెంతి కూర, సవర్ క్రీమ్, ఇది హంగ్ కర్డ్ అంటే పెరుగుని బాగా డ్రై చేసుకొని ఈ విధంగా గట్టిగా చేసుకుంటాం అన్నమాట, అది హంగ్ కర్డ్. అలాగే మైనీస్, చింతపండు పేస్ట్, ఉల్లి, వెల్లుల్లి, ఇంకా అల్లం ముక్క, దాంతోపాటు పన్నీర్, చిల్లీ ఫ్లేక్స్, వేరుశనగ గుళ్ళు వేయించుకున్నవి అవి, అలాగే ఉద్దిపప్పు, కందిపప్పు, ఆవాలు, జీలకర్ర, యాక్టివేటెడ్ చార్కోల్, కుంకుమ పువ్వు కొద్దిగా నీళ్ళలో వేసుకున్నాం, ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా, ఇది స్మోక్డ్ పెప్రికా అంటారు, ఎండు కొత్తిమీర పొడి కొద్దిగా, అలాగే ఒక నిమ్మకాయ. రైట్ అండి, వంట కూడా స్టార్ట్ చేద్దాం. చేసుకుంటూ వంట చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఓకే, గుడ్. నాకేమైనా పనులు ఉన్నాయా? మీరు చేశారంటే ఇస్తాను. ఓ ప్లీజ్. నైఫ్. ఓకే. ఆస్ట్రేలియాలో ఎక్కువ ఎలక్ట్రికల్ స్టవ్స్ యూస్ చేస్తారండి? నో, ఇది నార్మల్ స్టవ్ యూజ్ చేస్తాం, కానీ మా రెస్టారెంట్స్లో టార్గెట్ టాప్ అని ఉంటుంది. టార్గెట్ టాప్ అంటే ఒక ఐరన్ది పైన కవర్ చేసి ఉంటుంది, హీట్ కొంచెం స్టేబుల్గా ఉంటుంది, డైరెక్ట్ ఫ్లేమ్ టచ్ కాదు, మాడదు. ఈ మొత్తం అంతా కూడా ఒకే హీట్ ఉండడం వల్ల ఒక పెనం మీద పెనం పెట్టి కాల్చుకున్నట్లుగా ఉంటుంది. కరెక్ట్, కొంచెం కంట్రోల్ ఉంటుంది, మా కుకింగ్ కంట్రోల్ ఉంటుంది. లోపలి సీడ్స్ అవన్నీ తీసేస్తాం. ఓకే. కొంచెం హీట్ ఉంటే మనం ఇది బ్లాక్ చేసుకుందాం, క్యారమలైజ్ చేసుకుందాం కొంచెం. సో క్యారమలైజ్ చేస్తే ఇట్ లుక్ నైస్. సో ఈ మధ్యలో మనం ఈ చాప్ డన్ అనేది చేసుకుందాం. ఓకే. నేను అబ్జర్వ్ చేస్తున్నాను మీకు మీ చాపింగ్ది. వాట్ వీ డూ ఇన్వర్స్ లో చేస్తున్నారు. అది అదవే, ఇటువైపు కట్ చేసి ఇటువైపు నుంచి చేసుకున్నారు, అదవే మీరు అటువైపు నుంచి కట్ చేస్తున్నారు. అలా కూడా చేయొచ్చు. ఐ కెన్ డూ దట్ ఆల్సో. జస్ట్ మేకింగ్ దట్ వేరియేషన్. యా, అంటే ఇట్స్ హ్యాబిట్ అండి. సో ఫస్ట్ ఆనియన్ చాప్ చేసుకున్నారు, అది కూడా చిన్న సైజుగా అనమాట, ఫైన్ చాప్ అంటాం కదా, ఆ విధంగా ఫైన్ చాప్ ఆనియన్, ఫైన్ చాప్ జింజర్ అంటే అల్లం కూడా చాప్ చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు గార్లిక్ చాప్ చేస్తున్నారు. సో మనం యాక్చువల్లీ వీ కెన్ మిక్స్ దెమ్. See, now this is getting color, right? Just a little bit more and then we'll take it out. And meanwhile I'll char that in this pan. Okay. Is it okay? Okay. సో ఇప్పుడు ఎల్లో ది కూడా తీసుకుందాం, కొంచెం కలర్ కాంబినేషన్. ఒక 1 is enough, I think. Okay. ఇది యాక్చువల్లీ మనం ఒక ట్రేలో తీసి ఇది అయిన తర్వాత మనం దీనిలోనే వేసేద్దాం, హాట్గా ఉంది కదా. రైట్. సో ఫస్ట్ మీరు ఢిల్లీలోనే మీ ఎడ్యుకేషన్ అంతా అయింది కదండి? ఢిల్లీలో నేను పూసా కేటరింగ్ కాలేజ్ నుంచి నా ఎడ్యుకేషన్ చేశాను, ఈ హోటల్ మేనేజ్మెంట్ చేశాను. బిఫోర్ దాట్ యాక్చువల్లీ నేను హోటల్లో పనిచేశాను అండి. సో పాకెట్ మనీ వాజ్ వెరీ లెస్ ఫ్రమ్ మై హోమ్, ఫ్రమ్ మై డాడ్. సో ఇంట్లో ఎక్కువ డబ్బులు రాకపోతే డబ్బులు ఖర్చు కోసము రెస్టారెంట్లో పనిచేసేవాళ్ళు. అంటే నేను నా ఖర్చా కొంచెం ఎక్కువ చేస్తాను, చేసేవాడిని అప్పుడు, సరదా మనిషి. నేను జాబ్ చూసుకున్నాను ఒక హోటల్లో పార్ట్ టైము. ఫస్ట్ టైం పార్ట్ టైం వెయిటర్ లాగా. బాగుంది, చాలా బాగుంది. ఈ షెఫ్ పని చాలా బాగుంది, వాళ్ళు మంచి ఫుడ్ చేస్తారు, తినడానికి బాగుంటుందని షెఫింగ్లో కాన్సన్ట్రేట్ చేశాను.
సో అప్పటి నుంచి నా లైఫ్ బేసికలీ చేంజ్, కొంచెం సీరియస్ అయిపోయినా, ఫ్యామిలీ మ్యాన్. అప్పుడు ఖర్చులు తగ్గిపోయాయి. ఖర్చులు తగ్గిన రెస్పాన్సిబిలిటీ వచ్చింది. ఓకే, ఫెంటాస్టిక్. ఓకే, మనం స్టార్ట్ చేద్దాం ఈ జీరాతో. సో పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర, జస్ట్ హాఫ్ టీ స్పూన్ ఇది యాక్చువల్లీ పోపు చేసుకుంటాం కదా, పోపులు చేసినట్లుగా చేస్తున్నారు. తగ్గించమంటారా? తగ్గించి ప్లీజ్. ఇది వేసి కొంచెం జీలకర్ర, ఆవాలు, కందిపప్పు కొద్దిగా వేసుకున్నాం, అలాగే ఉద్దిపప్పు. మెల్లిగా స్లో. ఓకే, మూఫ్లీలు, కొంచెం గ్రౌండ్ నట్స్, జస్ట్ లిటిల్ బిట్, నాట్ మచ్. పల్లీలు అంటాం కదా మనం, అవి. ఎలా లైక్ చేస్తారో అలా బేసికలీ. కారం మనకు తగినంత. నా కారం అంత ఐ డోంట్ ఈట్ టూ మచ్. సో ఓకే, అది కొద్దిగా వేగిన తర్వాత ఈ ఉల్లిపాయలు, చాప్ చేసుకున్న ఆనియను, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, అలాగే అల్లం. సో ఆనియను, గార్లిక్, జింజరు అన్నీ వేసేస్తాం. వేసేసి మిక్స్. ఓకే, పనీర్ వేసుకుందాం ఇప్పుడు. మాకు ఇంగ్రీడియంట్స్ కూడా ఆస్ట్రేలియాలో ఇక్కడ ఇంగ్రీడియంట్స్లో డిఫరెన్స్ ఉంది. ఈ మేజర్ డిఫరెన్స్ నాకు నోటీస్ ఏం చేశానంటే సాల్ట్. ఈ కొన్ని సాల్ట్ ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అక్కడ మనం ఎంత యూస్ చేస్తామో అంత ఇక్కడ యూస్ చేస్తే ఉప్పు ఎక్కువ పోతాం. కారంలో మీకు తేడా రాలేదా? అక్కడ కారం తక్కువ ఉంటుంది, ఇక్కడ కారం ఉంది కొంచెం. అది కూడా డిఫరెన్స్ ఉందండి. ఓకే, ఇది చాట్ మసాలా వేసుకుంటున్నాం. చాట్ మసాలానా? అది ఆమ్చూర్ అనుకుంటా. ఆమ్చూర్, ఇది అది చాట్ మసాలా. ఇది ఆమ్చూరు. సో జస్ట్ హాఫ్ స్పూన్ అండి. ఓకే, ఇనఫ్ ఫర్ దట్. తర్వాత చాట్ మసాలా కూడా విల్ టేక్ హాఫ్. అది ఓకే, లిటిల్ బిట్ మోర్ మేబీ. అండ్ స్మోక్ పాప్రికా మనం చేసుకోవచ్చా అండి? రెడీమేడ్ బెటర్ అండి, ఎందుకంటే వాళ్ళు మెషిన్ ప్రాపర్ కంట్రోల్డ్ టెంపరేచర్తో చేస్తారు. దాంతో మాడిపోదు, లేకపోతే మాడిపోతుంది, ఎక్కువ డార్క్ అయిపోవడం, అది అయిపోతుంది. దట్స్ మంచిది కాదు, బిటర్నెస్ వస్తుందండి. ఇది రెడీ అండి. సో ప్లేట్లో తీసుకుందాం, స్టఫింగ్ చేద్దాం. తర్వాత ఇది సైడ్ లో మనం చేసుకోవాలా? మనం ఇంతేనా? ఇది ఇంతే. ఓకే, అయితే స్టవ్ ఆఫ్ చేస్తాను. ఓకే, మనం 2 సాస్ చేసుకుంటాం. అది దాని మీద గార్నిష్ లాగా కూడా ఉంటుంది, ప్లస్ ఒక టేస్ట్ కూడా వస్తుంది దానిలో. సో ఇది మైనస్ తీసుకున్నాం. ఈ మైనస్లో చింతపండు, టామరిన్. సో యాడ్ ఈ హాఫ్ టీ స్పూన్ అనుకోండి, అదొక యాడ్ చేద్దాం. అండ్ యాక్టివేటెడ్ చార్కోల్ యాడ్ చేద్దాం. ఇది ఎడిబుల్ దొరుకుతుందండి సపరేట్గా? ఎడిబుల్ అండి ఇది. యాక్టివేట్ చార్కోల్ బేసికలీ ఇది ఈ కాన్స్టిపేషన్ ఉంటే యూస్ చేస్తారు, కానీ ఇంత పాపులర్ కాదు. ఫేషియల్ ప్రోడక్ట్స్, కాస్మెటిక్స్ లో పాపులర్ అవుతుంది, ఫుడ్ లోకి రాలేదు. ఫుడ్ లో అంటే ఇది మంచి రెస్టారెంట్స్ లో యూస్ చేస్తారు వాళ్ళు. మనం ఏంటంటే ఇది ఒక కలర్ కూడా వస్తుంది, ప్లస్ అదర్ బెనిఫిట్స్ ఆర్ దేర్, బట్ బేసికలీ టేస్ట్ అండ్ కలరే. ఓకే, ఏ టేస్ట్ అండి? స్మోకీ ఉంటుందా ఇది? మనం స్మెల్ చేస్తే ఇట్స్ ఎగ్జాక్ట్లీ లైక్ ఉంటుంది. సాస్ ఈజ్ రెడీ దేర్. ఓకే, రెండోది ఏమిటంటే విల్ యూజ్ హంగ్ యోగర్ట్ యూస్ చేద్దాం. ఈ రెండో సాస్ ఇది. అండ్ సాఫ్రాన్ జస్ట్ లిటిల్ బిట్. ఇది మొత్తం మీద మైనీస్ అలాగే యాక్టివేటెడ్ చార్కోల్ తోటి ఒక సాస్ తయారు చేసుకున్నారు. అలాగే హంకర్డ్ ఇంకా సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు, ఈ రెండింటి కలయికతోటి ఇంకొక సాస్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఒక టెక్స్చరల్ ఎలిమెంట్ అంటే 5 పాయింట్స్ని వీ షుడ్ కీప్ ఇట్ ఇన్ మైండ్. ఓకే, వన్ ఈజ్ కలర్, డిఫరెంట్ కలర్స్ అది ఉండాలి. అండ్ దెన్ ప్రెజెంటేషన్.
దెన్ థర్డ్ ఆబ్వియస్లీ ద టేస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దట్స్ నెంబర్ 1. దెన్ టెక్స్చరల్ ఎలిమెంట్ ఉండాలండి. టెక్స్చరల్ ఎలిమెంట్ అంటే అది మనం పీనట్స్ వేసాం దానిలో. అండ్ దెన్ ది ఫిఫ్త్ వన్ ఈస్ ది టెక్నిక్. ఆ టెక్నిక్ ఇప్పుడు ఈ టెక్నిక్ అంటే వీఆర్ యూజింగ్ ప్యాన్, బట్ నార్మలీ ఇప్పుడు మాలిక్యులర్ గ్యాస్ట్రోనమీ అలా ఉంటే, లేకపోతే ఇప్పుడు ఆ ట్రెండ్ కూడా చేంజ్ అవుతుంది, సూవీ కుకింగ్ అని అంటారు. ప్రోడక్ట్ని మ్యారినేట్ చేసి అది వాటర్ బాత్లో ఒక టెంపరేచర్లో మొత్తం వాక్యూమ్లో మొత్తం సక్ చేసి దెన్ యూ విల్ డిప్ ఇట్ ఇన్ వాటర్. సర్టన్ టెంపరేచర్, సర్టన్ టైమ్ అండ్ టెంపరేచర్లో కుక్ అవుతుంది. సో దాంతో ఏమవుతుందంటే ఇట్స్ బికమ్స్ వెరీ సాఫ్ట్, టెండర్ అవుతుంది, చాలా టెండర్ అవుతుంది. అండ్ ఫ్లేవర్ ఇంటెన్స్ అయిపోతుంది చాలా. అండ్ ఆల్సో న్యూట్రియన్స్ అవన్నీ ఇంటాక్ట్గా ఉంటుంది క్వైట్ అ లాట్ కంపేర్ టు న్యూట్రియన్స్ లాస్ తక్కువ ఉంటుంది కంపేర్ టు దిస్ కుకింగ్. సో అలాంటిది కుకింగ్ ఇప్పుడు ఇండియన్ కుకింగ్లో చాలా వస్తుంది. 8 hours కుకింగ్ కూడా చేస్తే ద చికెన్ విల్ బి ఫెంటాస్టిక్. చికెన్ని 8 గంటల సేపు కుక్ చేయాలి అంటున్నారు, అప్పుడు బాగుంటుంది అనేది. అంటే ఇలాంటి 8 hours 9 hours ఇక్కడ కుక్ చేస్తే దిస్ విల్ బికమ్ అ చార్కోల్. బట్ దాట్ వన్ విల్ ఈవెన్ ఇంటెన్సిఫై, ఫ్లేవర్ ఇంటెన్సిఫై అవుతుందని. ఓకే, ఇది 2 సాస్ రెడీ అయిపోయింది. ఓకే, సావర్ క్రీమ్ను బేస్లో వేద్దాం, ప్రెజెంటేషన్లో వేద్దాం. విత్ కలర్ వితౌట్ కలర్ అంటే కలర్ చేద్దాం, ఎందుకంటే ఇది ఎల్లో, దాని మీద ఎల్లో, పైన ఎల్లో ఉంటుంది, బేస్ ఎల్లో ఉంటుంది, కాంబినేషన్ మంచిగా ఉంటుంది, మధ్యలో రెడ్ ఈ క్యాప్సికమ్. సో ఇట్ విల్ కమ్ అప్. ఈ దీనిలో లెమన్ యాడ్ చేద్దాం. సార్ క్రీమ్ ఇంకా సార్ చేస్తున్నారా? కొంచెం ఇట్స్ బెటర్ టు యాడ్. సార్ క్రీమ్ బికమింగ్ సారర్. యా, అంటే సార్ క్రీమ్ ఇట్స్ నాట్ రియలీ సావర్, కానీ కొంచెం ఇట్ నీడ్స్, అది స్పైసీగా ఉంటుంది. సో వీ మేక్ ఇట్ లిటిల్ లెమనీ. ఇది కూడా రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఒకటేమో యోగట్ హంకర్డ్ అన్నాం కదా, అది ఇదివరకే మనము కుంకుమ పువ్వు వేసి కలుపుకున్నాము, అదొకటి. రెండోది ఇది నిమ్మకాయ కలుపుకున్నాం కదా ఇందాక, సార్ క్రీమ్లో పచ్చి పసుపు పొడి కాదు, పచ్చి పసుపు కొమ్మును నూరుకున్నప్పుడు వస్తుంది కదా క్రీము ఎల్లో కలర్లో, అది వేయాలి. మళ్ళీ పసుపు పొడి వేస్తే ఫ్లేవర్ కొద్దిగా ఇంటెన్స్ అవుతుంది కదండి, రా ఫ్లేవర్ కూడా వస్తుందండి. పచ్చి పసుపు అయితే అది అవాయిడ్ అవుతుంది. ఓకే, దానికి సంబంధించి కలర్ కోసం అనమాట బేసిక్గా ఇది. ఫ్లేవర్ కంటే కూడా కలర్ ఇంపార్టెంట్ ఇక్కడ. రెండింటిని కలిపి పెట్టేసుకున్నాం. ఇది స్టఫ్ చేద్దామండి. ఇది చూస్తుంటే నాకు పన్నీర్ లాగా అనిపించట్లేదు నిజానికి, కోడిగుడ్డు ఎగ్ బుర్జీ ఎగ్ బుర్జీ ఆ టైప్లో కనిపిస్తుంది. యూ వాంట్ ప్లేట్? ప్లేట్ వేసి టెంపరేచర్లో పెట్టి ఓకే, ఇప్పుడు క్యాప్సికమ్ లోపల ఈ స్టఫింగ్ చేసుకున్నాము, అక్కడ సాసులు రెడీగా ఉన్నాయి. ఇవన్నీ కలిపి ప్రజెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడే మన ఆ 3 విద్యల్లో ఇంకో విద్య అనమాట. దీనికి మీరు రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నామండి. వీ నీడ్ డిస్పోజబుల్ పైపింగ్ బ్యాగ్స్ అండి. దానిలో ఈ 2 సాసెస్ వేద్దాం, ఫిల్ చేద్దాం. ఒకటైతే సాఫ్రాన్ యోగర్ట్ సాస్ అండ్ రెండో అయితే యాక్టివేటెడ్ చార్కోల్ మయోనైస్ అండ్ టామరిన్. ఓకే, ఆల్రైట్. సో ఈ 2 సాసెస్ మనం రెడీగా ఉన్నాయి. అండ్ సవర్ క్రీమ్ తీసుకుందాం. ఓకే, జస్ట్ లైట్లీ. నేను మిక్స్ ఏం చేయలేదు. మీరు అది కావాలనే ఉంచారా టెక్స్చర్ కోసం మల్టీ కలర్లో? జస్ట్ కలర్ ఇస్తానికి, అదర్వైజ్ మిక్సింగ్ కంప్లీట్లీ చేయలేదు, లైట్లీ అలాగే చేసి వదిలిపెట్టేశాను. ఓకే, సో ఈదర్ రౌండ్గా చేయొచ్చు, స్ట్రైట్గా చేయొచ్చు, మీ ఇష్టం, యువర్ చాయిస్. సో మనం లెట్స్ డూ దిస్ వే. ఓకే, జిగ్జాగ్గా, ఇట్స్ అప్ టు యూ. ఆ బేస్ ఉండాలి కింద, కట్ చేసుకొని తింటారు కదా, తినేటప్పుడు ఆ కింద ఉన్న క్రీమ్తో పాటుగా ఈ స్టఫ్డ్ క్యాప్సికమ్ తింటారు, అది బేస్ థింగ్. క్యాప్సికమ్ తీసుకుందాం. ఉల్టా పెడుతున్నారా? సమ్ వి పుట్ ఇట్ లైక్ దట్ అండ్ సమ్ లెట్స్ సే వి డూ దిస్ వే.
Okay, so నార్మలీ రెస్టారెంట్లో ఏమంటే వీ హ్యావ్ ఈ గ్యాజెట్స్తో కూడా పనిచేస్తాం. సో దోస్ గ్యాజెట్స్ ఆల్సో దాంతో ఇట్స్ Technique easy అవుతుంది. ఇట్ చేంజెస్ ద హోల్ ప్రెజెంటేషన్. ట్వీజర్స్ ఇట్లాంటివి, it makes ట్వీజర్స్. makes a difference just in a basically quicker way. Yeah, And the rest very is you can throw, a little bit of that greenery. ఇది coriander. కొంచెం just to give a little bit of a shine. కొద్దిగా గ్లేజీనెస్ వస్తుంది, కలర్ వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది. అంతేనంటారా? That's it. రైట్, డిష్ రెడీ అయిపోయింది. నౌ వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.